నేనేనేమో మీకు అంత సీన్ లేదులే. ఇప్పుడు నిజం చెప్పు శోభ, మీరు మీ ఆయనకు బంగారం వజ్రం అవ్వచ్చేమో కానీ మాకు కాదు. త్వరగా స్కిట్ అయిపోగొట్టి నీ పని చెప్తా. సరే, మరి ఈరోజు మన కార్యక్రమం ముగించుకునే సమయం వచ్చింది. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మనం టీచర్ని ఇన్వైట్ చేయాలి. అందరికీ అమ్మ ప్రేమను పంచుతూ, అందరిలో ఒకరై ఉంటూ, అందరి మనసులో స్థానం సంపాదించుకున్న ఏకైక మహామహిళ మన శాంతా టీచర్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఆహ్వానిస్తున్నాం. ఉదయం నుండి అలసట తెలియకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా జరపడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందమైన అరవిందాలతో అభినందన మాలిక తెలుపుచున్నాము. కష్టపడితేనే ఎక్కడైనా విజయం సాధించవచ్చు, కానీ స్త్రీగా సమాజంలో గౌరవ స్థానాన్ని సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన గౌరవనీయులైన ప్రాజెక్ట్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు ఈశ్వరమ్మ గారికి ఈశ్వర పుష్పములైన పారిజాతములతో అభినందన వందనాలు తెలుపుచున్నాం. మేడం, ఈరోజు మీ విలువైన సమయాన్ని ఈ అద్భుతమైన కార్యక్రమానికి వెచ్చించి ఆనందంగా సహకరించి మహిళామణులకు మొగలి పూల సౌరభాల చక్కని చందన అభినందన మాలికలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పువ్వులలో అందమైనది గులాబీ, పండ్లలో తీయనిది మామిడి, ప్రకృతిలో అద్భుతమైనది ఇంద్రధనస్సు. అలాగే తామరాకుపై నీటి బిందువుల ఎక్కడ ఉన్నా తన ఉనికిని తెలుపకనే తెలిపే గొప్ప మహిళ మా ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ డైసీ సింధియా రాణి గారు. తమకంటూ సొంత వ్యక్తిత్వం, ఖచ్చితత్వం, క్రమశిక్షణ కలిగి ఉండి ఈ కార్యక్రమం ఎంతో అందంగా అద్భుతంగా జరిగేలా ముందుండి నడిపించిన పూజ్యులైన ప్రిన్సిపల్ గారికి మరియు అన్ని విధాల వారికి సహకరిస్తున్న సిస్టర్స్ అందరికీ సంపంగి సువాసనల సుందర అభినందనలతో వినయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ప్రతి విషయంలోనూ యాజమాన్యం అనుకరణలో ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలా సహకరించిన మా సహోపాధ్యాయ బృందానికి మరియు నేటి బాలలే రేపటి పౌరులం అంటూ ఈరోజు జరిగిన కార్యక్రమాలలో తమ ప్రతిభను చూపించిన ఆణి ముత్యాలకు సహాయ సహకారములు అందించిన విద్యార్థులకు బంతిపూల అభినందన వందనాలు తెలుపుచున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ప్రతి విషయంలో వెన్నంటి ఉండి నడిపించే మా ఉపాధ్యాయేతర సిబ్బందికి కనకాంబరాల కరవంతో కవి తెలిపిన కావ్యంతో అభినందన మాలికలు తెలియజేస్తున్నాము. మరోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.